వచ్చినంటే ఏం చేయాలా? మీకు మంచి ముచ్చట్లు చెప్పాలా. మరి సురు చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. పాలమూర్ని బంద్ పెట్టిన గులాబీ లీడర్లు పబ్లిక్ అంటున్నారు, గిట్లయితే ఎట్లా సార్లు? ఆకుపచ్చ తెలంగాణల రేవంతమన్నా, చల్లటి చెట్లంటే నీకు ఎంత ప్రేమన్నా? మురికితోని కంపు కొడుతున్న పట్నం, రేపటి కాంచెల్ అయితది ఎంతో నున్నం. సన్నబియ్యం పథకానికి ఆపతి, దొడ్డాఫీసర్లకు తినబెట్టాలే బాస్మతి. చలిజరంతోని పక్కేసి పండుకున్న సత్తి, ఫర్వాక దుకాణంలో పోయి గుండూరు కమ్కోలు ఒకటి గొత్తం కోలు ఒకటి చేసుకున్నా కానీ వణుకు పోతలేరు. దినాం రాత్రి 9:30కు తీన్మార్ ముచ్చట్లు చెప్పు నా కొలువు. నేను గీ పనే చేయాలి, కానీ గీ పనిని పక్కకు పెట్టి ఆఫీస్ ఉడుస్తా, కంప్యూటర్ తుడుస్తా, ఛాయలు అందిస్తా అంటే ఎట్లుంటుంది? ఎవ్వే గీగ్రమేంది అని అనుకుంటారు. అవునా? ప్రజలిచ్చిన పెత్తనం ఉపయోగించి మంచి పనులు చేసి షబ్బాష్ అనిపించుకోవాలి, కానీ మీరే గిట్ల చేస్తే ఎట్లా సార్లు? ఈయనే కూర్చేసుకొని కూర్చొని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును గడతా, మహబూబ్ నగర్లో దూపగొన్న భూములకు నీళ్లు దాపుతా అని అన్నాడు కదా మొన్న సీఎం సారు. అగో పర్మిషన్ లేకుంటేనే కృష్ణా నది నీళ్లు తీసుకుంటా ప్రాజెక్టులు కడుతున్నారు, వచ్చి ఆపుండ్రని సెంటర్ సర్కార్కు ఉత్తరం రాసిండు చంద్రాల సారు. ఇగేమున్నది, నిప్పులో ఉప్పేసినట్ట అయింది పంచాది. సర్కారు నడుపుతున్నోళ్ళే పాలమూల బంద్ ప్రకటించిర్రు. బస్సులు, బళ్ళు, పెట్రోల్ ట్యాంకులు, దుకాన్లు, గీకాన్లు అన్ని బంద్ అయినాయి. కానీ గులాబీ సాలరు సర్కార్ని నడుపుకుంటా మీరే బంద్ పెడితే ఎట్లా సాలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండంగానే పర్మిషన్ వచ్చిందని మనమే చెప్తున్నప్పుడు ఇట్లా బంద్ ఎందుకు పెట్టాలి సారు? పవర్లు ఉన్నారు కాబట్టి సెంటర్ సర్కార్ దానికి పోవాలి, పాలమూల పబ్లిక్ బాధలు చెప్పాలి, పర్మిషన్ దేవాలే, ప్రాజెక్టు కట్టాలి. అవసరమైతే కడప పార్టీ వాళ్ళని కూడా దోల్కపోయి గట్టిగా మాట్లాడాలి. చంద్రాల సారు ఊకూకే గిరికిళ్ళు పెడతాడని తెలిసిందేనాయే. గప్పుడు మేమంతా నీ అంటేనే ఉంటాం కదా సారు, ఇంకా గిసొంటి బంధులు ఎందుకు? ఇంకెవరన్నా బంధు పెడతామంటే పబ్లిక్కు తక్లీఫ్ అవుతుంది, ఏమనంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పాలి. కానీ సర్కార్ పార్టీ వాళ్ళే ఇట్లా చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు. మీరు కలలో కూడా ఊహించని విషయం ఒకటి ఈ కలియుగంలో జరిగింది తెలుసా? అబ్బో బిల్డప్ ఎక్కువైంది, కానీ ముందుగల ముచ్చటేదో చెప్పు అని అంటున్నారు కదా. నాకు అర్థమైంది, కానీ గిది చూసిన తర్వాత మీరే అన్నోళ్ళు తెరుస్తారు. గదేందంటే రేవంతం సారు సీఎం సార్ తొవ్వల నడిచిండు. తొవ్వల నడుచుడంటే బంజారా హిల్స్లో ఆయన పోయే తొవ్వల ఈనబోవుడు కాదు, మరేందో మీరే చూడండి. జైళ్ళకెళ్ళి బయటకొచ్చి మీసం మేలేసిన రేవంత్ రెడ్డి సారు సర్కార్ కార్యంలోకి దిగిండు. సీఎం సార్ పిలుపుకు స్పందించి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కాడ మొక్కలు నాటిండు. ఆకుపచ్చ తెలంగాణ పథకం కింద పక్క పొంటోళ్ళు ఆకుపచ్చ కండువాలు కప్పుకుంటే రేవంతం సారేమో పచ్చ కండువా మెడలేసుకొని వానలు వాపస్ రావాలే, కోతులు అడవులకు పోవాలే అనే పనికి శాతనైన కాడికి సాయమైతున్నాడు. సర్కార్ పథకాలల్లా ఎడ తప్పు దొరుకుతుందా అని ఎదురు చూసుడే కాదు, మంచి పనికి ఆసర కూడా కావాలా అని తెలుగు తమ్ముళ్లకు ఎరకజేసిండు. సర్కార్తోని కయ్యానికి కాలు దువ్వే రేవంత్ రెడ్డి సారే సాయమైతున్నప్పుడు కడమ పార్టీల లీడర్లు కూడా జర ఆలోచన చెయ్యాలే. అయినా సార్లు మొక్కలకు పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది? అందరు ఆసరైతేనే కదా బంగారు తెలంగాణ తయారయ్యేది. నేను సన్నగున్నా కాబట్టి హాస్టల్ పిల్లగాళ్ళకు సన్న బియ్యం బువ్వండి పెట్టిస్తున్నాం అని సీఎం సార్ అన్నాడు. కానీ సార్ ఒక్కడే సన్నగుంటే సరిపోతుందా? బువ్వండి పెట్టే పని చూసుకునే ఆఫీసర్లు కూడా సన్నగుండాలేమో, అప్పుడే అసలైన సన్న బియ్యం బువ్వ పిల్లగాళ్ళు తింటారేమో. సర్కారు ఓ నజరేసి సన్న బియ్యం కార్యానికంటే ముందు ఆఫీసర్లను కూడా సన్నగా చేసే కార్యం ఒట్టి పెట్టుకోవాలేమో నాకు అనిపించింది గిది చూసినాక. చాలా దొడ్డు ఉన్న ముఖ్యమంత్రులు ఉండ్రి, దొడ్డు బియ్యం పెట్టిన వాళ్ళకి దండం పెట్టాలి. ఇలా సన్నగా ఉన్న ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి బక్క ప్రజలను చూసి సన్న బియ్యం పెడతాను. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టున్నది హాస్టళ్లకు సన్న బియ్యం కదా. ముక్కిపోయి చుట్టెలు కట్టి లక్క పురుగులు వచ్చిన బియ్యం వండి పెడితే అది తిని దావకాన్లో పడ్డారు 10 మంది పోరగాన్లు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కాడ. ఇది సన్న బియ్యం పోవనట, బంక బంక చేతులకు అంటక పోయి ముద్ద నోట పెట్టుకోరాకుంటున్నది. మేడం ఈ బువ్వ మాకు తినబుద్ధి అయితలేదు మేడం
అని అడిగితే మీ ఇంటికాడ ఇంతకన్నా మంచి పువ్వు వండి పెడతారా ఆయన గదమా ఇస్తున్నదట ఆడి వీళ్ళను. చెప్పురా బుజ్జి ఏమన్నదిరా మేడము? మన్నులో పురుగులు వెళ్తాయి అని చెప్తే ఒక మేడం అన్నది ఇంటికాడ ఇట్లా మిస్టేక్ అయ్యి పురుగులు వెళ్ళాయి మీ ఇంటికాడ కూడా అని బెదిరించింది సార్. అక్కయ్యమ్మ మస్తు ఏడ్చింది. మరి అన్ని హాస్టల్లకు పంపినట్టే సర్కారేడికి సన్న బియ్యం పంపుతలేదా అంటే వచ్చిన బియ్యం బయట అమ్ముకొని దొడ్డు బియ్యం వండి పెడుతున్నారట ఆఫీసర్ అమ్మలు. ఈ సన్న బియ్యాన్ని రాత్రిపూట ఆటోలో చెక్కించుకపోతున్నాయని పిల్లలు చెప్తున్నారు. కేసీఆర్ సార్ బిచ్చు పట్టుబట్టి సన్న బియ్యం పంపుతుంటే హాస్టల్ నుండే దొడ్డు ఆఫీసర్ అమ్మలేమో దొడ్డు బియ్యం వండి పెడుతున్నారు. సీఎం సారు వీళ్ళను కూడా ఇట్లనే ఇడిచిపెడతారా అంటే చక్కదనాల సన్న బియ్యం షెర్ల పోసిన వాళ్ళు అవుతారు. ఓ పారి ఇసొంటి కక్కుర్తి ఆఫీసర్ల పని పట్టమని కోరుతున్నారు సారు హాస్టల్ పోరగాళ్ళు. సర్కార్ పెట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యం ఇంత జల్దీన తిర్లమర్లు అవుతుందని నేనైతే అనుకోలేదు. గా నడుమ లీడర్లంతా ఎగవడి చెత్త నేరుతుంటే మున్సిపాలిటీలో కొలువులు ఉంటాయా పోతాయా అని అనిపించింది. కానీ ఇప్పుడు చూడండి ఏమైందో, వాళ్ళే సమ్మె చేసే వరకు చెత్త పట్నం లెక్క తయారైంది. కొందరు సమ్మెను బంద్ పెట్టింది కానీ రేపటి నుంచి జరంత సాప్ అవుతుంది కావచ్చుగా. ఒక్క దినం ఊడవకుంటేనే ఇల్లు గలీజ్గా కొడుతుంది. అసొంటిది 5 దినాల సంధి పట్నంలో ఊడ్చేటోళ్ళు లేక ఎట్లయిందో చూడుండ్రి. ఏడి చెత్త అన్నే గుట్ట లెక్క వేరుకపోయింది. మోరీలల్లా చెత్త కట్టగట్టినట్టయి గలీజ్ నీళ్ళన్నీ కాలువలై పారుతున్నాయి రోడ్ల మీద. ముక్కు మూసుకుంటే తప్ప రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. కంపు భరించలేక పబ్లిక్ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేస్తుంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూలోళ్ళని తీసుకొచ్చి సాఫ్ చేపిస్తుంటే అడ్డంబడి అరెస్టులయ్యిండ్రు సఫాయి కార్మికులు. ప్రైవేట్ బండ్లు ఇచ్చే పైసలు మాకింత మేము ఎందుకు చేయం? ప్రైవేట్ బండ్లు పెట్టే కానీ మాకు ఎక్కువ కడుపులో కాలిపోతుంది. మాకు జీతాలు పెరిగేదాకా ఎంత వరకైనా పురస్తే ఎన్ని రోజులైనా పురస్తే వచ్చిన పోలీసు వాళ్ళని కొట్టా కూడా మేము ఇంకా పడతాం, దెబ్బలు కూడా పడతాం. అంబటాలకింత లడాయి అయినాక పొద్దుగూకే ముంగట కొందరు సమ్మెను బంద్ పెట్టినట్టు చెప్పిండ్రు. సర్కార్తోని మాట్లాడినాక కొన్ని సంఘాల లీడర్లేమో సమ్మెలనే ఉన్నామంటున్నారు. ఈ ముచ్చటిట్లున్నదా? ఇక చెయ్యి గుర్తు పెద్ద మనిషి హనుమంతన్న ఓ చక్కటి సలహా ఇచ్చిండు. నీ కార్యకర్తలకు జాడు పట్టి క్లీన్ చెప్పి అప్పుడు స్వచ్ఛ భారత్ అంటాం. మా సత్తి తమ్ముడు ఇవాళ ఏం వార్త తెస్తాడో ఏందో పిలుద్దాం. సత్తి తమ్మి సత్తి సత్తి ఏమైంది తమ్మి? జ్వరం వచ్చిందాక వణుకుడుతుంది. మళ్ళేదో సినిమాలో చూసి యాక్షన్ చేస్తున్నావు కదా, ఈసారి నేను భయపడను కదా అన్నా. జ్వరం వచ్చింది అంటే యాక్షన్ అంటున్నావు. జ్వరం దమ్మక్కున్నది అది నిజమా? నేను వచ్చేటప్పుడు మంచిగానే ఉంటేవి కదా, అంతల్నే వచ్చిందా జ్వరం? ముహూర్తం చూసుకొని వస్తుంది ఆ జ్వరము. ఈ జ్వరం ఇంట్లో ఫీలింగ్ వెళ్ళా అప్పుడే వచ్చింది. నిజంగా నా తమ్మి ఏషాలైతే వేస్తలేవు కదా? నేను మనిషిని కాదా, నాకు రానా జ్వరము? ఆడ కేసీఆర్ సార్కే వచ్చింది, ఇంకా ఇంట్లో రెస్ట్ కూడా తీసుకుంటుండు. అయ్యో నిజంగా నా తమ్మి? మరి దవాఖాన పోయినావా? సూదు వరిసి ఆయనతో గ్లూకోజ్ పెట్టి 5,000 గుంజుతాడు. నాకు లేవో శాత కూడా అవుతలేదు అంటే. అయ్యో మరి గోళీలన్నా తెచ్చుకున్నావా లేదా? పర్వాక దుకాణంలో పోయి గుండూరుకం గోలు ఒకటి గొత్తం గోలు ఒకటి తెచ్చి వేసుకున్నా కానీ వణుకు పోతలేరు. అసలే రోగాల సీజన్ తమ్మి, జాగ్రత్తగా ఉండాలి. నిన్న ఏం తిన్నావు నువ్వు? నిన్ననా తాకేసుకోవాలా సమోసా తిని నల్లకాడ నీళ్ళు తాగినా, ఇంకా అంతే. ఇక అందుకే నేను ఊకే చెప్తా, ఏడబడతాడా ఏది పడతా తినద్దు తాగద్దు అని. నువ్వు విన్నావా? ఏడుకైనా కానీ సర్ది కట్టుకొని పోన్నా. ఇక జ్వరం వచ్చిందంటే ఏంటో చెప్తుంది, ఇంకింత కారం పోలి పోసినట్టు. అబ్బా నీతోని నాకు గిదే తలకాయ నొప్పి తమ్మి. అసలే బయట మున్సిపాలిటీల సమ్మె నడుస్తుంది, చెత్త అంతా వేరుకుపోయింది. బయట తిరగద్దు, పాడు బీమార్లు వస్తాయని నేను మంచి మాట కొద్ది చెప్తే శేవన పెట్టినవా? ఇప్పుడు చూడు ఏమైందో. అరే వీడికే నెత్తి నొస్తుంది అంటే నువ్వు ఇంకింత నెత్తి నొప్పిస్తున్నావు అక్క. కాదు తమ్మి, ఇగో ఇప్పుడు వాతావరణం మారిపోతుంది కాబట్టి దిక్కుమాల బీమార్లు అన్నీ వస్తుంటాయి. పెయ్యిని కాపాడుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? జ్వరం రావద్దు అంటే పెయ్యి అంత మందుగోళీలో పొడి పూసుకొని తిరగలనా? ఏంటో చెప్తుంటది మీ ఎవ్వరికి. నీతోని ఏకి వశమైతే లేదు తమ్మి. నేను ఏడ్చుకుంటే చెప్పటకాల నీకు ఏగే వశం అవుతలేదు.
మంచిగా డాక్టర్ అమ్మ లేక చెప్తున్నాను ఇంకా ఏంటిదో. కాదు తమ్మి, మనది మనకే పట్టుండాలి. చేతులు కడుక్కొని తినాలి, మంచి నీళ్లు తాగాలి, తాజా పండ్లు తినాలి, పెయ్యిని ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. మంచిగానే చూసుకుంటున్నా. తాజా కోడి చికెన్ తింటున్నా, మళ్ళీ తాజా మేక మటన్ తింటున్నా. ఇంకెట్లా చూసుకోవాలమ్మా? నీ నెత్తిలేమన్నా మట్టి పిల్లలు ఉన్నాయా? ఊకి నీసు తినుడు మంచిది అనుకుంటున్నావా? ఏడా తిరిగొద్దంటావు, ఏడా తినొద్దంటావు, మళ్ళీ ఏం తినాలి? మనపు కన్నా తమ్మి, బాహుబలి సినిమాకు పోదామంటివి కదా, దిల్రాజ్ సార్తో మాట్లాడి 3 టికెట్లు తెప్పించిన. పోదామా? ఏంటి నేను లేవ శాతం రాకుండా నేను అనుకుంటే సినిమా అంటే సినిమా నీ తమ్ముడు నాకు చేసుకుపో, నాకు చెప్పక మంచిగా చెప్తున్నా, ఇందాక అప్పుకుంటా నేను. ఏంటి ఏమో అంటున్నావు? శాత కాకుండా కూడా కూతురకేం తక్కువ లేదు కదా. శాతం అయితే అంటే మళ్ళీ సినిమా కూడా అంటున్నాను. 3 దినాల కాలు ఎవరని ఎత్తుకపోతున్నా కదా సినిమాను. అమ్మో, పోరానికి జ్వరం బాగానే ఉన్నట్టున్నది. తమ్మి, నేను వచ్చినాక దవాఖానకు తోలుకోవతా, సరేనా? అక్క జల్దీ రామా ఇంటికి, నెట్ అంతా గరం అయింది, మస్తు కాలుతుంది. అమ్మా జల్దీ రా అక్క, ఆతలు అయిపోయినాక. పాలమూర్ని బంద్ పెట్టిన గులాబీ లీడర్లు పబ్లిక్ అంటున్నారు, గిట్లయితే ఎట్లా సార్లు? ఆకుపచ్చ తెలంగాణల రేవంతమన్నా, చల్లటి చెట్లంటే నీకు ఎంత ప్రేమన్నా? మురికితోని కంపు కొడుతున్న పట్నం రేపటి కాంచెల్ అయితది ఎంతో నున్నం. సన్నబియ్యం పథకానికి ఆపతి, దొడ్డాఫీసర్లకు తినబెట్టాలే బాస్మతి. చలిజరంతోని పక్కేసి పండుకున్న సత్తి. ఫర్వాక దుకాణంలో పోయి గుండూరు కమ్కోలు ఒకటి, గొత్తం కోలు ఒకటి తెచ్చి చేసుకున్నా కానీ వణుకు పోతలేరు. చూసింది కదా, గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.